ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం దర్శి నగర పంచాయతీ ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, ఎరుకుల హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనేటి శ్రీను, ఎరుకుల హక్కుల పోరాట కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు లోకసాని రత్నం ప్రకాష్ పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ముందుకు పోవడానికి సమాజ నిర్మాణ స్థాపన కోసం మనం ఎంతో కృషి చేయాల్సి ఉంది. ఆ కృషిలో ఫలితంగా మనం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంక్షేమం ధ్యేయంగా అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం కోసం మనం నిరంతరం త్యాగాలతో కూడిన పోరాటం చేసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తాం. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరి ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ ఆశయాలను మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాలందరూ కూడా తెలుసుకుని ఆయన జయంతి చేయడానికే సిగ్గుపడుతున్నారు. మనకు రాజ్యాంగాన్ని ఇచ్చి ఉద్యోగాలు, మన భవిష్యత్తు మనకు కల్పించినటువంటి మహానీయులు మర్చిపోయి ఉన్నారు చాలామంది. ఇప్పటికైనా విద్య మరి ఉద్యోగం ఇలాంటివి మరి మనలో ఉద్యోగం విద్య రీత్యా చదివినప్పుడు మనకు జ్ఞానం వచ్చి మన సమాజంలో మనకున్న హక్కులను మనకున్న రాజ్యాంగాన్ని మనం తెలుసుకోవడానికి మరి విద్య అనేది ముఖ్య అవసరం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ అంబేద్కర్ జయంతి జరుపుకుంటూ మనందరం కూడా ఆయన ఆదర్శాల ప్రకారం నడుచుకోవడానికి మరి అవకాశం విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్.